హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సత్య హోమ్ తెలుగు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నార్మల్‌గా ఒక చిన్న వీడియో అయితే తీశానండి. ఇదేంటంటే నేను నా మినీ గార్డెనింగ్ చూపించిన వీడియోలో ఈ పసుపు మొక్క అనేది చూపించానండి. చాలా రోజులైపోతుంది. పసుపు పచ్చగా ఉన్నంతసేపు మనకు లోపల పసుపు రెడీ అవ్వదన్నమాట. అది ఆకులు ఎండిపోయిన తర్వాత ఇలా పసుపు రెడీ అవుతుంది. కానీ నేను ఆకులు ఎండిన వెంటనే దీనిని తీయలేదండి. తర్వాత చాలా రోజుల తర్వాత ఇప్పుడైతే పసుపు ఉందా లేదా అనే డౌట్‌తో తీస్తున్నానన్నమాట. తీస్తున్నప్పుడు మీకు ఒక వీడియో అయితే చూపిస్తున్నాను. నేను ఇదివరకు పసుపు హార్వెస్ట్ చేసినప్పుడు ఒక్క కొమ్ము వేసానండి. చిన్న మొక్క అన్నమాట. ఒక పసుపు కొమ్ము చిన్నది వేస్తే దానికి 2 మొక్కలు వచ్చినాయి. అదైతే మట్టి కుండీలో వేసానండి. చాలా చిన్న కుండీ అన్నమాట. అప్పుడు కూడా నేను వీడియో తీసి పెట్టాను. కాకపోతే అవి లేవన్నమాట. ఇప్పుడు తీస్తానని చెప్పాను కదా! అది మట్టి కుండీ కాబట్టి మట్టి తక్కువగా ఉన్న చిన్న కుండీ అయినా కానీ ఎక్కువ పసుపు అయితే వచ్చిందండి. ఇప్పుడు కూడా నేను అలాగే వస్తుందనుకుని చాలా ఎక్సైట్‌మెంట్‌తో తీశానన్నమాట. అయినా వర్షం వస్తుంది కదా! రాకూడని సమయంలో వర్షాలవి వస్తున్నాయి. ఇది నేను నీళ్ళు వేయకుండా అలా ఎండబెట్టినా కానీ వర్షం నీళ్ళతో మళ్ళీ మొక్కలొచ్చేస్తాయేమో, పసుపుంటే పాడైపోతుంది కదా అని తీస్తున్నాను. ఇంకా 2 దుంపలైతే పైకి కనిపిస్తున్నాయి కదా! లోపల ఇంకా ఎన్నో ఉన్నాయనుకున్నానండి. పీకుతుంటే రావట్లేదు కదా అని ఇలా కవర్ మీద తిరిగేసాను టబ్ అంతా కూడాని. ఇవి ఏంటనేది నాకు అర్థం అవ్వలేదండి. కానీ ఇవి కూడా పసుపు కొమ్మలే కానీ అస్సలు పసుపు కలర్‌లో లేవన్నమాట. ఈ వేర్లు కనిపిస్తున్నాయి కదా! సన్నగాని అవన్నీ కూడా పసుపు అవ్వాలండి. కానీ ఇది ప్లాస్టిక్ టబ్ వల్లో ఏమిటో తెలీదు. అంటే తక్కువ మట్టి పడుతుంది కదా! దుంప మొక్కలు ఏట్లకైనా సరే అంటే చిలకడ దుంప, బంగాళదుంప ఇలాంటి పసుపు, అల్లం ఇలాంటి వాటికి మట్టి ఎక్కువ పట్టేది వేసుకోవాలన్నమాట మనం టబ్ అనేది. ఇది చిన్నది కదా! ఆకుకూరలు పండించుకోవడానికి పనిచేస్తుంది. అయినా నేను ఖాళీగా ఉంది కదా అని చిన్న పసుపు కొమ్మ అయితే పెట్టానన్నమాట అప్పుడు. ఇదే కనుక మట్టి కుండీ అయితే అది ఎంత నీళ్ళు కావాలో అన్నీ అబ్జర్వ్ చేసుకొని మిగతాది బయటకు వదిలేస్తుందండి. నాకదైతే అర్థమైందనమాట. ఇది ప్లాస్టిక్‌ది కాబట్టి వాటర్ కింద ఉండిపోయి ఆ దుంపలన్నీ కలర్ రాకుండా వైట్‌గా ఉన్నాయి. కానీ ఈ రుచి స్మెల్ చూసామనుకోండి చాలా పసుపు మంచి సుగంధభరితంగా స్మెల్ వస్తుంది కదా! ఆ వాసన వస్తుంది. కానీ యెల్లో కలర్ రాలేదు కాబట్టి అది ఇంకా మనకు పని చేయదని నేను పక్కన పెట్టేసాననమాట. ఈ ఒక్క దుంపను మాత్రం కొంచెం పసుపొచ్చిందండి. నేను ఆ చిన్న పసుపు కొమ్మను మాత్రం పక్కన పెట్టుకున్నాను. ఇంకా రాలేదనే అర్థమైంది నాకైతేని పసుపనేది. ఇవన్నీ చిన్న చిన్న దుంపలుగా ఉన్నాయి కానీ యెల్లో కలర్ రాలేదనమాట. వైట్‌గా ఉంది. విరిచి చూస్తే మాత్రం పసుపు వాసన వస్తుందనమాట. ఇంకా ఏం చేస్తాం మళ్ళీ నేను అదే టబ్‌లో హోల్ ఉన్న దగ్గర రాళ్ళు పెట్టుకొని మళ్ళీ ఈ మట్టిని వేసాననమాట. మట్టి గుల్లగానే ఉందండి. కాకపోతే మనం ఈ దుంప జాతి మొక్కలు ఏవైనా పెట్టుకున్నప్పుడు ఇసుక శాతం అలాగే కోకోపిట్ అండి అంటే కొబ్బరి పీచు ఇలాంటివన్నీ ఎక్కువగా ఉండాలన్నమాట. గుల్లగా ఉంటే ఈ దుంపలు బాగా వస్తాయి. ఇంక నేను ఆ ఉన్న మట్టినే మళ్ళీ అందులో వేసి ఈ పసుపుగా ఉన్న కొమ్ములు మాత్రం పక్కకు తీసుకున్నానన్నమాట. అవి కూడా మనకి ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకుండా వచ్చిన పసుపు కాబట్టి మొఖానికి అవి రాసుకుంటే చాలా మంచిదండి. ఎక్కువ ఉంటే కనుక కూరల్లో వాడుకుంటే బాగున్ను. కానీ అంత లేదు కదా! అందుకని నేను ఈ కొంచెం ఉంచి మళ్ళీ మట్టి అందులో వేసేస్తున్నానన్నమాట. ఈ చిన్న చిన్న పసుపు కొమ్మల్ని మనం ఫేస్ ప్యాక్ వేసుకునేప్పుడు కొద్దిగా అరగదీసుకుని అందులో ఒక చిటికెడు కలిపామంటే మంచి గ్లో వస్తుందండి ముఖానికి. గోల్డ్ ఫేషియల్ అంటారు కదా! చేయించుకుంటారు చాలామంది. అలా వస్తుందన్నమాట. చాలా బాగుంటుంది.
మనకి అలా అయినా ఉపయోగపడుతుంది. కొంచెమైనా పర్వాలేదు కదా అని నేను ఇంకా అలా సంతృప్తి చెందాననమాట. చూస్తున్నారు కదా! ఇది వచ్చిందండి. మళ్ళీ నేను అందులోనే వేస్తానని చెప్పాను కదా! ఒకవేళ అవి కూడా పసుపు దుంపలు అయితే కనుక మళ్ళీ మనకి వర్షం పడేసరికి మొక్కలొచ్చేస్తాయన్నమాట. అసలైతే ఈ నెలంతా ఇటువంటి పసుపు మొక్కలు, అల్లం ఇలాంటివన్నీ పెట్టుకోవాలంటండి. అందుకనే నేను ఇప్పుడు తీసాను. ఒకవేళ ఉంటే మళ్ళీ పెడదాం తీసుకొనని. కానీ చాలా చిన్నగా తక్కువగా వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి. లోపల మట్టిలో పెరిగేది కాబట్టి మనకి అంతగా తెలీదనమాట. పైకి పూలు, కాయలు కాచే చెట్లయితే తెలిసిపోతాయి. గార్డెనింగ్ వీడియోస్ అయితే ఏం తీయట్లేదు కదండీ. ప్రస్తుతానికి వంగ మొక్కలు అవి ఏమీ లేవు కాబట్టి ఈ వీడియో అయితే ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. నేను ఈ పసుపు తీసైతే 2 రోజులు అవుతుందండి. ఇది మనం రైస్ ఫ్లోర్ ఉంటుంది కదా, మెత్తని బియ్యం పిండిలో కొద్దిగా పెరుగు వేసుకొని ఈ పసుపు ఒక చిటికెడు వేసుకొని, పసుపు రూపంలో లేదు కాబట్టి కొమ్ము కాబట్టి కొంచెం రాయి మీద అరగదీసుకొని కలుపుకోవాలన్నమాట. అలా వేసుకొని మనం ఫేస్కి అప్లై చేసుకుంటే పుల్లని పెరుగు వేసి కలుపుకోవాలండి. అప్పుడైతే మనకి ముఖానికి ఉన్న ట్యాన్ అంతా పోతుందన్నమాట. అంటే మనం ఎంత సోప్తో కడుక్కున్నా ఇలాంటివి చేస్తూ ఉంటే అప్పుడప్పుడు మనకి తెలియని మురుకు, మృత కణాలన్నీ మన ముఖం మీద ఉండిపోతాయి అన్నమాట. ముక్కు దగ్గర అవన్నీ తొలగిపోతాయి అన్నమాట. ఇక నేను అందులోంచి తీసిన బొప్పాయి మొక్కని అక్కడ వేసానండి. అక్కడ వేసేసరికి మంచి ఎండ కదా, ఇంకా వీడియో ఆగిపోయిందన్నమాట. హీట్ ఎక్కిందంటే నా మొబైల్ వీడియో తీయడానికి రావట్లేదు. ఇక నేను తీసుకున్న పసుపుని కొద్దిగా ముఖానికి అప్లై చేసి చూపిస్తున్నానండి. చాలా పసుపుగా అయితే ఉందన్నమాట. నార్మల్గా మనం బయట కొనే పసుపు అయితే కడిగితే పోతుంది, కానీ ఇది కొంచెం అలా అంటుకుని ఉంటుందండి. చాలా బాగుంటుంది. ఇదండి ఈరోజు చిన్న వీడియో అయితే. గార్డెనింగ్ ఇలాంటివన్నీ ఇష్టం ఉన్న వాళ్ళకి వీడియో నచ్చుతుందండి. చూసి ఒక లైక్ చేసి నచ్చితే అందరికీ షేర్ చేయండి. అలాగే ఛానల్లోకి వెళ్ళి నా పాత వీడియోస్ అన్నీ కూడా ఒకసారి చూసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. ఫస్ట్ టైం వీడియోస్ చూస్తున్న వాళ్ళు లైక్ చేసి అలాగే షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నానండి. చూస్తున్నారు కదా ఎంత పసుపుగా ఉందో. కొంతమంది అయితే ముఖానికి డైలీ పసుపు రాసుకుంటారు. అలా అందరికీ అలవాటు ఉండని వాళ్ళు నుదుటి మీద కొద్దిగా ఇలా రాసుకొని బొట్టు పెట్టుకుంటారండి. ఇలా అన్నమాట.